హాయ్ హలో వెల్కమ్ టు వలయం టీవీ. దిస్ ఇస్ లక్ష్మీనారాయణ. వనజీవి రామయ్య, ప్రకృతిని పెంచినటువంటి వనజీవి రామయ్య జీవిత చరిత్రను ఒక సినిమా రూపకంగా తీశారు వేముగంటి దర్శకుడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డు కూడా ఆ సినిమాకు వచ్చింది. డైరెక్టర్ వేము నాతో ఉన్నారు, మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు. వేము చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడే కొత్త ఏమి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు కూడా 20-25 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి. అసలు ఇండస్ట్రీలో ఆయన ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు సినిమాలు, మీరు చేసిన సినిమాలు ఇవన్నీ మాట్లాడే ముందు బేసిక్గా మీ నేపథ్యం చెప్పండి. అంటే మీ మీ ప్రాంతం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, ఆ ముందు అక్కడి నుంచి వద్దాం మనం. మీ విద్య, ఎడ్యుకేషన్ ముందు నేపథ్యం చెప్పండి. మనం ఎక్కడ స్థిరపడినా మనకు రూట్ ఉంటుంది. ఎస్. సో ఆ రూట్ వచ్చేసి యాక్చువల్లీ అప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఉస్నాబాద్ డిస్టిక్. ఉస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్లో ఉంది ఉస్నాబాద్. సో మా రైతు కుటుంబమే, ఎక్కడి నుంచి వచ్చినా మా రైతు కుటుంబం, మామూలు రైతు కుటుంబం. సో నా విద్యాభ్యాసం అంతా ఉస్నాబాద్లో జరిగింది, డిగ్రీ ఏమో కరీంనగర్లో జరిగింది. సో నాకు మొదటి నుంచి మీరు జర్నలిస్ట్ ఎలాగో నాకు కూడా కొన్ని రాయడం అలవాటు ఉండేది. అసలు అప్పుడు ఆంధ్రభూమి చదువుకుంటూ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనమడ కథలు రాస్తూ పంపడం జరిగేది. నాకు జర్నలిజం జీవితాన్ని ఇచ్చిన పత్రిక. ఎగ్జాక్ట్లీ. అలాగే అప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీలకు వెళ్తున్నప్పుడు రామారావు గారి సినిమాలు ఇన్స్పైర్ అయ్యాను. లాయర్ అవ్వాలి, బుక్కులు చదువుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యేవాన్ని. ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయాను, మాది కమ్యూనిస్టు సంబంధించిన పార్టీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కొంచెం ఆవేశాలు, ఏదైనా అన్యాయం జరిగితే పోరాటం, స్పందించడాలు అలా ఉంటాయి. సో అలాగా మనం కథలు రాసుకొని పేపర్లో రాయడం కన్నా మనం ఇంకేదైనా లాయర్ చదివి మనం వాదిస్తే ఎలా ఉంటుంది అన్నది ఆలోచన ఉండేది. సో అలాగా డిగ్రీ BA అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, లాయర్ అవ్వాలంటే LLB చదివే ముందు బెబ్బులిపుల్లి సినిమా నందమూరి తారక రామారావు గారిది. అప్పుడు బెబ్బులి చాలా ఫేమస్ సినిమా, అందులో తను వాదించుకోవడాలు కానీ, అట్లాగే లాయర్ విశ్వనాథ్ గారిని ఇట్లాగా అద్భుతంగా వాదించేవాళ్ళు అనమాట. అంటే మనం వాదించాలి మన సమస్యల్ని, మనం బయట నుండి జెండాలు బట్టి కన్నా మనకు లాయర్ అయిపోయి చదువుకొని వాదిస్తే బాగుంటుందని చెప్పి అంబేద్కర్ గారు కొన్ని చెప్పినప్పుడు ఆయనకు ఇన్స్పైర్ అయ్యి నేను LLB చేరాక 1-2 అవుతా ఉంది. ఒకరోజు నేను డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ వాదించడాలు ఏం లేవు, జస్ట్ వాళ్ళు చెప్తున్నారు, జడ్జి గారు ఏదో జడ్జిమెంట్ ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడే నాకేం కనిపించాల. సో అప్పుడు ఏం చేద్దామని కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే, నువ్వు రాస్తావు కదా, నువ్వు ఏదైనా ట్రై చేయకూడదా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేసి కొంతమంది మీలాంటి ఫ్రెండ్స్ అడిగారు. ఆలోచించాను. నేను ఒక్కనే అబ్బాయిని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా, నాన్నగారు అమ్మగారు పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు, సిస్టర్స్. అయినా కూడా నేను వెళ్ళొస్తాననేసి వాళ్ళకి చెప్పకుండా నాకు చిన్న స్కాలర్షిప్ వచ్చింది. 300 స్కాలర్షిప్ వస్తే నేను ఎవరికి చెప్పకుండా ట్రైనింగ్కి చెన్నై వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిపోయి తెలియదు, లాంగ్వేజ్ తెలియదు. సో అది చాలా ముండిగా ఉండేవాడిని అనమాట. కమ్యూనిస్ట్ ఉంటే ధైర్యం ఉంటుంది. సో వెళ్ళి నేను ఫస్ట్ కలిసింది మాదల నంగారావు గారిని. ఇంత బండిలు తీసుకెళ్ళి చూపించా. అప్పుడు ఎర్రమల్లెలు యువతరం కదిలిందంటే ఎట్లుంటుంది అసలు. సో వెళ్ళి కలిసి అతను ఒకటే చెప్పాడు, బ్రదర్ మీకు బాగా రాస్తున్నారు, ఏదైనా బుక్ మ్యాగజైన్కి రాయండి, ఆంధ్రభూమి కానీ ఇంకేమన్నా విషయాలందరూ అలాంటివి ఉంటాయి కదా, రాయండి, అప్పుడు పాపులర్ అవుతుంది. అప్పుడు రండి, ఒకటి మీరు LLB పూర్తి చేయండి, పూర్తి చేసి నాకు కనబడండి, నేను మీకు ఎలా చెప్పాలో చేయాలో చెప్తాను. మళ్ళీ వచ్చేసాను, వెనక్కి వచ్చేసాను, రిటర్న్ టు కరీంనగర్ వచ్చేసాను. అదొక థ్రిల్, అది ఎప్పుడు మర్చిపోలేను. నేను అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం చెన్నై ఎక్కడో తెలియదు, సో సినిమా ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారో తెలియదు. సో అట్లాగా నేను ముందుగానే ప్రారంభం అయ్యాను. తర్వాత మళ్ళీ LLB మరి ఆగట్లా, కంప్లీట్ అయిందా మరి అవలా, థర్డ్ అయిపోయింది. ఆగకుండా మళ్ళీ పేపర్లో చదివా, పలా ఇన్స్టిట్యూట్ కోచింగ్ అదన్నీ, డిప్లొమా కోచింగ్ అది ఉంది డైరెక్టర్గా, అది చెన్నై బేస్. మళ్ళీ సరే మళ్ళీ మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేపర్లో వస్తుంది. అలాగా ఇవి చోళరాజన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని టీనగర్లో ఉండేది. సో అది డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఉండేవారు. అప్పుడు బాలచంద్ర గారు, భాగ్యరాజ్ గారు గెస్ట్ కింద వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. అదంతా వెళ్ళి బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయాను. ఇక ఇంట్లో చెప్పి ఇలా పక్కన పెడదాం, వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళి అందులో జాయిన్ అయ్యి
అప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ ఇంట్లో చెప్పిండ్రా సెకండ్ ఇంట్లో టైం వెళ్ళినప్పుడు చెప్పాను, ఒక 6 నెలల్లో వస్తాను మీరేం అని మరి కావద్దు మరీ అవ్వద్దు. అప్పుడు ఇవన్నీ లేవు కదా, లేవు ఏదైనా ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, మొబైల్ ఫోన్ ఉండేవి. అవును లేదా లెటర్లు రాయాలి. ఇది 35 years బ్యాక్ చెప్తాను. ఎస్ సో అట్లా వెళ్ళి టీ నగర్లో ఉండి అప్పుడు ఇక మన ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్టిట్యూట్లో పరిచయం ఉన్నారు. అందరూ తెలుగు అంటే ఆంధ్రనే కదా అంతే. మనం అండి. అట్లా వాళ్ళతో నా లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ నుంచి కన్వర్ట్ ఇక మనం ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేసాం. సో డిప్లొమా విత్ డైరెక్షన్ డిప్లొమా. మళ్ళీ ఎట్లా స్క్రిప్ట్ రాసుకోవాలి, స్క్రీన్ ప్లే ఏంటి, అసలు వాట్ ఈస్ డైరెక్షన్ ఏంటి, కెమెరా ఏంటి, లెన్స్లు ఏంటి, అవన్నీ డీటెయిల్గా మనం నేర్చుకున్నాం. అప్పుడు తర్వాత నేను ఇక అయిపోయిన తర్వాత అప్పుడు షిఫ్ట్ అవుతుంది హైదరాబాద్. ఇండస్ట్రీ మెల్లమెల్ల షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక అందరితో పాటు నేను హైదరాబాద్ వచ్చేసాను. తెలుగు కదా ఇక్కడ మారుతుంది, మన తెలుగు మన హైదరాబాద్ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ, ఆయన ప్రతాప్ ఆర్ట్స్ మహానుభావుడు దాసరి గారు, రామకృష్ణ గారు, చిరంజీవి గారితో చాలా పెద్ద సినిమా తీశాడు ఆయన. అప్పుడు ఆయన దానిలో అసిస్టెంట్ ఎడిటర్గా చేరాను. అప్పుడు టీ కృష్ణ గారు ఉండే చాలా పెద్ద ఆయన 500 సినిమాలు ఎడిటింగ్ చేశాడు. మూగ మనసులు లాంటి సినిమాలకు ఆయన ఎడిటర్. అతను దగ్గర చేరాను. అప్పుడు యుగకర్తలని రాజశేఖర్ గారు, జీవిత గారితో అండ్ ఈ ప్రశ్న బదిలేది రాజశేఖర్ గారు, విద్యుత్ గారితో సినిమా స్టార్ట్ అయింది. ఆ 2 సినిమాలు చేస్తే 15 సినిమాలు చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. ఎందుకంటే షూట్ చేసి ఎడిటింగ్ చేస్తే నాకు డైరెక్షన్తో పాటు ఎడిటింగ్ కూడా వచ్చేసింది. అప్పుడు అంతా మాన్యువల్ కదా. ఈ మహానుభావుడు టీ కృష్ణ గారు గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాం. అట్లాగా సినిమా జీవితం స్టార్ట్ అయింది. ఆ 2 సినిమాలు చేసిన తర్వాత జంధ్యాల గారి దగ్గర వర్క్ చేసిన తర్వాత అప్పుడు జంధ్యాల గారు ఇక్కడే వచ్చి సినిమాలు చేసేవారు. సో ఆయన దగ్గర 4 సినిమాలు చేశాము. ప్రేమ ఎంత మధురము, అట్లాగే రాజేంద్ర ప్రసాద్ సినిమాలో చేసాం, ఎక్కువ ఆయనే ఉండేవి. లేడీస్ స్పెషల్ కామెడీ సినిమాలు ఎక్కువ ఉండేవి. బాబా పన్నీరు 4 సినిమాలు చేసిన తర్వాత నా ఫస్ట్ మూవీ ఆవారగాడు. ఏది మీ ఫస్ట్? నా ఫస్ట్ మూవీ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, మీ సినిమాల కంటే ముందు ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళిండ్రు, తిరిగి వచ్చిండ్రు, మళ్ళీ సెకండ్ టైం చెన్నై పోయిర్రు, 6 నెలల తర్వాత తిరిగి వస్తాయని చెప్పిండ్రు. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళు ఏమి అడగలేదా, ఏం చేసినవరా 6 నెలలు అని? అడుగుతున్నారు. 6 నెలలు అయింది, 1 year అయిపోయింది. ఉత్తరాలు రాయడం సరిపోయింది. నేను చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చాను అని ఉత్తరం రాశా. ఉత్తరం రాస్తే పాపం వాళ్ళు ఫీల్ అయ్యారు. ఒకసారి రమ్మని చెప్తే మీరు షూటింగ్లో ఉన్నాను, సరే అయిపోయాక వెళ్ళాను. వెళ్తే చాలా ఫీల్ అయ్యారు. ఒకటే అబ్బాయిని కదా, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, మనం చేయొచ్చు కదా, చదువుకున్నావు, అప్పుడే ఉద్యోగాలు ఎక్కడి లేవు, మనం మధ్యలో ఆపేసాము. మాకు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పెద్దగా ఏం లేదు, ఏదో 5 ఎకరాలు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, మా తాత రైతు, మా నాన్న రైతు, నేను కూడా రైతు ఎందుకు కావాలి అనేసి మనం సంథింగ్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేస్తే నా పిల్లలు జనరేషన్ చేంజ్ అవుతుంది, మనము ముందుకెళ్ళడానికి ఉంటుందని మొండిగా చెప్పి, పేరెంట్ మీకు కొంచెం ఒక 1 year టైం ఇవ్వండి, మిమ్మల్ని నేనే తీసుకెళ్ళి ఇక్కడ ఉంచుకుంటానని చెప్పి అలా కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేసిన తర్వాత పాపం వాళ్ళు ఏం అనలేని పరిస్థితి, అనలేదు. వాళ్ళు మా అబ్బాయి ఏదో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నిజమే, వాడు చెప్పిన దానిలో రీజన్ ఉంది, తప్పే ఉన్నది. రైతు ఎన్ని రోజులు రైతు మనం. సో అది వచ్చాను కాబట్టి ఈ రోజున నేను మరి 30 సంవత్సరాల సినిమా జర్నీలో ఉన్నాను, స్టిల్ వెనక్కి వెళ్ళకుండా. తీసుకొచ్చినా మీ అమ్మ నాన్నలు? తీసుకొచ్చాము. నాతో సినిమా స్టార్ట్ అయింది, ఆవరగడ సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీ ఆలీ గారు, అప్పుడు మన యమలీల మంచి ఫామ్లో సూపర్ హిట్ అయింది. తర్వాత నా సినిమా నేను హిట్ సినిమా. ఆయన ఇప్పుడు కూడా చెప్పుకుంటాడు, ఆయన బర్త్డే రోజు ఆవరగాడు, ఆయన బర్త్డే రోజు ఈటీలో వేస్తానే ఉంటుంది. సో అట్లాగా పేరెంట్స్ను చూసుకున్నాము, ఫ్యామిలీ పెళ్లి ఎల్ఎల్బి పూర్తి చేయకుండా చేయలేదు. ఇప్పటికీ వెళ్ళాల. వెళితే ఏమవుతుంది సార్, ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కథలు రాసుకునే పనిలో ఉంటాము, సినిమా చేసే పనిలో ఉంటాము, అందరికి చెప్పే పనిలో ఉంటాము. మళ్ళీ అటు వెళ్తే ఎక్కడ నా మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి నేను అటువైపు వెళ్ళాల. మీకు పెళ్ళి అయింది ఎప్పుడు, ఏ ఇయర్లో? నాకు 1999లో అయింది. 99లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అంటే ఒక పక్క లవ్, ఒక అరేంజ్. ఏ ఊరు అత్తగారు మీది? కొత్తగూడెము. అప్పుడు సింగరేణిలో మా సిస్టర్ వాళ్ళు సింగరేణిలో బెల్ట్ ఉండేదన్నమాట. మీకు సినిమా వల్ల అంటే జనరల్గా సినిమాలో వర్క్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాదు.
సినిమా అవును. ఏంటి కాదు, మీరు సినిమాలో పనిచేయడం అమ్మాయిని చూడడానికి పోయినప్పుడు ఎవరో పెద్దవాళ్ళు అడిగి ఉంటారు కదా, బాబు ఏం పని చేస్తున్నావు అంటే అవును. ఏం చెప్పారు, సినిమా డైరెక్షన్ అంటారా? ఆ సినిమాలో చేస్తున్న డైరెక్టర్గా అని చెప్పాను. ఆ, సినిమా అంటేనే వాళ్ళకి ఎక్కడ మన డైరెక్టర్ ఏంటి మన వాళ్ళు ఎవ్వరు వెళ్ళాల అసలు పిల్లలు వాళ్ళు ఏదో కొంతమంది పేపర్లో రాస్తారు కదా సినిమా Yes. వాళ్ళకు సరే వాళ్ళు మంచి ఇది అవును, ఆలోచనలు వేరే వాళ్ళ ఉంటాయి ఆలోచన వేరే ఉంటుంది. వేరే ఉంటాయి. చాలా మంది Correct. వాళ్ళ ఆర్టిస్టులు పరిచయం అవుతారు, అవును, వాళ్ళ రకరకాల వ్యాపకాలు వ్యాపకాలు ఉంటాయి, ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఉంటాయి కదా. ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పారు. అవును. నా లక్ ఏంటంటే ఆ సంబంధం వచ్చి మా అక్కయ్య కూతురే, ఓహో, కాబట్టి అది సరిపోయింది. ఎస్కేప్ అయినా నేను, లేకపోతే కష్టమే. కరెక్ట్. మా అక్కయ్య కూతురే కాబట్టి ఏం పర్లేదే మా తమ్ముడు అవును, మేము ఉన్నాం కదా ఉద్దేశంతో ఆ ధైర్యంతో ఇచ్చారు. కరెక్ట్. అలా ఒక నేను అదృష్టమే. అదృష్టమే అవుతుంది. ఆ అమ్మాయి రావడం మూలన నేను ఇండస్ట్రీలో ఇలా స్టిల్ ఇంత నిలబడగలిగాను. ధైర్యంగా మీకు Yes, మాట్లాడుతున్నాను, correct, హ్యాపీ correct. మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ మా వాస్తవం. వైఫ్. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే అసలు మనం ఏం చేయలేం. ఏం చేయలేదు. ఎవరైనా కూడా, ఏ ప్రొఫెషన్ అయినా కూడా. ఆ మధ్యలో ఒకసారి అచ్చిరెడ్డి గారు కలిశారు. నా ఫస్ట్ మూవీ 3 సినిమాలు ఆవరగడతో 3 సినిమా అచ్చిరెడ్డి గారితోనే క్లాప్. క్లాప్ కొట్టి, ఎందుకంటే ఆయనకు చేతి అస్తవస్తు మంచిదని కొట్టించేవారు. ఆయన అంటే నాకు అభిమానం. ఆయన అడిగేవారు, వేము గారు ఇన్ని సంవత్సరాలు మీరు డైరెక్టరే ఉన్నారండి, మీరు వెనక్కి రాలేదు, అరే ఏంటండి మీరని. ఆయన నిజంగా నన్ను మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంది అసలు. ఫస్ట్ సినిమా ఆలీతో చేసినప్పుడు అవును, ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా ఆలీతో ఎట్లా ఒప్పించారు? దానికి నేను కొత్త, అవును, అందుకే అంటున్నా. నేను కొత్త, ప్రొడ్యూసర్స్ కొత్త. ఉమ్, సో ఇట్లాగా అన్ని కూర్చున్న తర్వాత ఒక మంచి కామెడీ, ఎందుకంటే జంధ్యాల గారి దగ్గర నుంచి అప్పుడే వచ్చాను, అవును. నా కామెడీ చేయాలని అప్పుడు వచ్చింది. ఉమ్, మంచి కథ రాసుకొని ప్రొడ్యూసర్ చెప్పాను. దానికి ప్రొడ్యూసర్ ఒకరు గారు 2 నలుగురు ఉమ్. వాళ్ళని కన్విన్స్ చేయడమే నేను సగం సినిమా చేశాను అక్కడ. అవును, వాళ్ళ కథలు చెప్పిన సినిమా అంతా వచ్చేసింది. అయిపోయింది. సో అప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా ఉమ్, అప్రోచ్ అయ్యాం, ఉమ్, అచ్చిరెడ్డి గారి ద్వారానే. ఆయన చెప్పి అదే. సార్ ఉమ్, ఇట్లా ఉందంటే ఎవరో ఫోన్ చేసి చెప్పారు, వెళ్ళి కలిసాము. ఉమ్, కలిసి దానికి ఆయన అప్పుడు గన్ షాట్ అన్న షూటింగ్లో ఉంది అవును. మళ్ళీ. ఆ షూటింగ్ ఇక్కడ శ్రీశైలంలో ఫారెస్ట్. ఫారెస్ట్లో జరుగుతోంది. వెళ్ళాము అక్కడికి, వెళ్ళి శ్రీశైలంలో ఆయన దర్శనం చేసుకొని, ఉమ్, అప్పుడు ఒప్పుకోవడం కష్టం కదా, అవును, అదే శ్రీశైలం వల్ల మొక్కుకొని అవును. అక్కడ కథ చెప్పాము. ఆ, చెప్పగానే అతను చాలా ఇంప్రెస్ అయిపోయి ఇమ్మీడియట్లీ ఆయనకు ఓకే అన్నాడు. ఉమ్, అడ్వాన్స్ ఇచ్చి వచ్చి స్టార్ట్ చేసాం. ఉమ్, స్టార్ట్ చేస్తే ప్రొడ్యూసర్లు మంచివాళ్ళు కాబట్టి నాకు అది సాఫీగా జరిగిపోయింది. సాఫీగా అలీ గారితో కానీ బ్యూటిఫుల్గా అంత బాగా జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అవరగాడు సినిమాతో అందశ్రీ గారిని నేను పరిచయం చేశాను ఇండస్ట్రీకి. ఓహో, అచ్చా, ఏదైతే అచ్చా, మన అచ్చా. తెలంగాణ గీతం జాతీయ గీతం రాశాడు, తెలంగాణ గీతం రాశాడు. రాశాడు. ఆయన ఫస్ట్ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం, ఆహా. నేను ఫస్ట్, ప్రొడ్యూసర్లు ఫస్ట్. సో రచయిత. లిరిక్స్ ఆయన వచ్చి ఒక తాపీ మేస్త్రికి ఉండేవారు, ఆయన అవును. పాడితే అద్భుతంగా పాడుతున్నాడు. ఉహు. నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఉంటుంది, natural గా ఉంటుంది. టాలెంట్ని ఎంకరేజ్ అవును, చేయాలని నాకు అవును, ఉంటుంది. అవును. సరే ట్రై చేద్దాము. మాధవపేట సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆహా. అప్పుడు భైరవ దీపం ఆడింది ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, నాకు కొంచెం మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం ఆ. అని ప్రొడ్యూసర్ కన్విన్స్ చేసి అందశ్రీ గారు తీసుకుని చెన్నై వెళ్ళాము. ఉహు. చెన్నై వెళ్ళి మాధవపేట సురేష్ గారిని కలిసి చెప్పాము. ఉమ్, చెప్పిన తర్వాత మా పాట బాగానే రాశాడు. ఉమ్, సో తర్వాత ఆయన ఒకటితో అన్ని రాయడం కన్నా డిఫరెంట్ రాపిద్దాం అన్నారు ఆయన. అవును. బట్ నాకు ఈయన పాడిన పాటల్లో నాకు సీన్ సింక్ అయ్యి ఉమ్. 5 పాటలు ఈయనతో రాయించాను నేను. ఓహో, సింగిల్ కార్డ్. సింగిల్ కార్డ్తో ఫస్ట్ మూవీ అని సింగిల్ కార్డ్ ఇచ్చాం. గ్రేట్. ఎందుకంటే ఎస్పీ గారు పాడారు, పెద్ద వాళ్ళు పాడించారు. పాడారు. అవును, సో మ్యూజికల్ ఇచ్చి ఆయన బాబు చాలా బాగా చేశారు. అవును. మాధవ సురేష్ గారు ఆవారగాడ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. అవును. సో అట్లాగా మేము టాలెంట్ని ఎంకరేజ్ చేసాము. ఆ సినిమా అద్భుతంగా 100 days దీపక్ రిలీజ్ అయింది, 100 days మూవీ. సో అట్లాగా నా ఫస్ట్ మూవీతోనే నాకు అన్ని మధ్య మధ్యలో ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళ అందశ్రీతో మరి? అందసి తర్వాత ఒక సినిమా ఆపలేదు నేను. సెకండ్ మూవీ ప్రేమంటే మాదని కొత్త వాళ్ళతో మన లవ్ సినిమా చేశాను. దానికి శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్. ఆ కథ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందులో కూడా మ్యూజికల్ హిట్ సినిమా, ఇప్పటికి కూడా ఐ డ్రీమ్లో ఉంటాయి సాంగ్స్ అండ్ మిలియన్స్లో ఉంటాయి. సో అట్లా అది కూడా ఆయనతో రాయించారు. నేను అంటే టాలెంట్ ఉంటే వదిలిపెట్టాను నేను. ఆయన బయట అక్కడక్కడ రాస్తున్నాడు కానీ సెకండ్ మూవీ కూడా మాదే రిలీజ్ అయ్యింది. తర్వాత అతను కొన్ని నారాయణమూర్తి గారి సినిమాలో, మోహన్ బాబు గారి సినిమాలో రాసుకొస్తున్నాడు. గ్యాప్ చిన్న గ్యాప్ మూలాన మళ్ళీ నా 3వ సినిమా గంగా నేను ఈ 2 సినిమాలు అతనికి అవకాశం ఇస్తే గంగా సినిమా ఆయనకు అవకాశం ఇచ్చినట్టు అయింది. యలమంచి శేఖర్ గారు అని ప్రొడ్యూసరు, ఆయన సీనియర్ జర్నలిస్టు. వాళ్ళిద్దరు మంచిగా ఫ్రెండ్గా ఉండేవారు అనమాట. వాళ్ళు కథ రాసుకున్నారు.
గంగా సబ్జెక్టు జోగిని బ్యాక్డ్రాప్ అనమాట, సోషల్ కాజ్. అవును అవును. సో వాళ్ళు చాలా మంది సుమన్ ఉంటాడు కదా దాంట్లో. yes. సుమన్, శ్యామల, వాళ్ళందరూ ఉంటారు. అవును. సో ఇంత ఇంత రాసుకున్నారు వాళ్ళు స్క్రిప్ట్. బాబా చాలా మంది డైరెక్టర్లను కలిశారు, వాళ్ళు భయపడ్డారు, అర్థం కాలేదు అది జోగిని బ్యాక్డ్రాప్. మన తెలంగాణ బ్యాక్డ్రాప్ కాబట్టి మనకు అది తెలుస్తుంది, మనకు తెలిసిన కథ కదా కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాడు అనమాట. చాలా మంది దగ్గర వెళ్ళి మన దగ్గరికి వచ్చారు. అది మనం ఇంత బుక్ని తయారు చేసి రాసాము, అద్భుతంగా పాపం చెప్పినట్టు విన్నారు. దానిలో 8 పాటలు అందశ్రీ గారే, అవును, మాటలు వచ్చేసి శేఖర్ గారు, అందశ్రీ గారు కలిపి చేశారన్నమాట. సో దానికి 4 నంది అవార్డ్స్ వచ్చాయి. అవును, దానిలో హీరో సుమన్ గారు, అవును, మనకు ఈశ్వరీరావు ఉంది కదా ఇప్పుడు, అవును, ఈశ్వరీరావుకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్. నేషనల్ అవార్డు ఒక అమ్మాయి ఉంది తారా అని, బెంగళూరు ఆమె, 2004లో ఆమె నేషనల్ అవార్డు. ఆమెకి ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆల్ సీనియర్ ఆర్టిస్టులే, జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళను ఇట్లాగా చాలా మంది పెట్టి తీసాము. 4 అవార్డ్స్ వచ్చాయి దానికి, 2006. సో అట్లాగా ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తే నా సినిమా ద్వారా అతను నంది అవార్డు వచ్చింది బెస్ట్ లిరిక్. సో ఆయన ఈరోజు గొప్ప గేమ్ రాశాడు మన తెలంగాణ స్టేట్. అది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. వీలైతే ఆయన మీద కూడా ఒక డాక్యుమెంట్ చేద్దాం ఆలోచిస్తున్నా. బాగుంటుంది, చేయండి. మనిషి లేడు ఇవ్వాలి కానీ లేడు, అతని చరిత్ర అవసరం సమాజానికి, ఇన్ ఫ్యూచర్ జనరేషన్ కి ఎవరు అందశ్రీ అనే విషయం ప్రపంచానికి తెలియాలంటే ఎప్పటికైనా మనకు ఒక వీడియో ఉండాలి, 100% ఉండాలి. అదోడి చరిత్రకారుల ఇప్పుడు గద్దర్ పేరు మీద, గద్దర్ అన్న పేరు మీద ఎట్లా తెలంగాణ ప్రభుత్వం అవార్డు పెట్టింది, అట్లా రేపు అందశ్రీని కూడా గవర్నమెంట్ గుర్తించింది. కాబట్టి మనం కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత, అంటే బాధ్యతగా, ఎందుకంటే నేను ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి ఆయనది మళ్ళీ నేను ఒక ఎవరి ముందు రారు, పై మనమే దాన్ని చేద్దామని ఆలోచన. మన కథలు మనమే చేయాలి, ఇంచుమించు మన కథే కదా. రైట్. ఇప్పుడు 30-35 ఏళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి. అప్పుడు చెన్నై పోయినప్పుడు మీ ఏజ్ ఎంత? ఫస్ట్ టైం చెన్నై 18 ఇయర్స్. మరి చిన్న వయసులో ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను తక్కువ వయసులో 23 ఇయర్స్లో డైరెక్ట్ అయ్యాను. మీకు లాంగ్వేజ్ రాదు, ఎట్లా అక్కడ కంటిన్యూషన్ అయినరు, ఎట్లా మాట్లాడిర్రు, ఎట్లా ఒప్పించారు అక్కడ వాళ్ళతో? అలాగా ఏమైందంటేను మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును, టీ నగర్ కానీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో మమేకం అయిపోయి అట్లాగే వెళ్ళిపోయింది. తర్వాత ఏదో చిన్నగా తమిళ్లో నేర్చుకున్నాను, 2 ఇయర్సే ఉన్నాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. బహుశా మీరు తమిళ ఇండస్ట్రీలో సెట్ అయి ఉంటే పెద్ద డైరెక్టర్ అయ్యటం ఎగ్జాక్ట్లీ అనుకుంటా. ఇప్పుడు కూడా నిజం మనకు నేను చూసినంత వరకు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మీరు తీసిన కథలు, మీ ఆలోచన విధానము ఇవన్నీ చూస్తే ఇది తెలుగు కమర్షియల్ సినిమాకి సంబంధించినది కాదు, ఇది తమిళ సినిమా కథలు ఇవన్నీ. నేను ఈ మాట అంటున్నా. మీరు అంది కరెక్ట్. నేను కూడా అనుకుంటా, ఫీల్ అవుతాను. ఇప్పుడు తెలుగు తమిళ్ తెలుగు అన్న భేదం వచ్చాక మనం వచ్చేసాం. బట్ నేను సబ్జెక్టు నా తీసుకునే జానర్ కానీ కొన్ని కమర్షియల్తో పాటు జీవిత కథలు కదా, జీవిత కథలతో ఎక్కువ సినిమాలు చేశాను నేను. అంచేత అనుకుంటాను నేను నిజం అక్కడ ఉంటే బాగుంటుందేమో. నాకు అనిపించింది ఎందుకో మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే, ఇంతకు ముందు ఇప్పుడు అనిపించలేదు కదా. రైట్. సో 30 ఏళ్ళ సినిమా జీవితం ఏం నేర్పింది మీకు? నాకు ధైర్యం నేర్పింది అంతే. నాకు ధైర్యం నేర్పింది. ఎన్నో ఆటపోట్లు ఉన్నాయి, తిన్నామో తినలేదో స్ట్రగ్లింగ్ వేరు. అన్ని స్ట్రగుల్ బయటపడడానికి కారణమే ఒక ధైర్యం నేర్పింది అంతే మనకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో కృష్ణానగర్ కథలు అంటే ఇవన్నీ వస్తాయి. కృష్ణానగర్ను దాటుకొని ఫిలిం నగర్ దాకా పోగలిగినంటే కృష్ణానగర్ కథలు, ఆ బాధలు ఉంటేనే ఫిలిం నగర్ దాకా పోగలిగినారు. అది ఇప్పుడు ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకు ఉన్నాయి, ఇవాళ జనరేషన్లో కూడా ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న మీరు అనుకున్న సక్సెస్ మీకు వచ్చిందా? మిమ్మల్ని మీరు రీకలెక్ట్ చేసుకుంటే, అరే ఇన్ని సినిమాలు చేసిన, సుమన్ లాంటి హీరోతో సినిమా చేసిన, జంధ్యాల లాంటి డైరెక్టర్ దగ్గర పనిచేసిన, అయినా మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే నేను అనుకున్న సక్సెస్ నాకు ఎందుకు రాలేదన్న ఫీలింగ్ ఉందా ఎప్పుడైనా? లేదు, నాకు వచ్చిందే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను 0 నుంచి వచ్చినవాడిని. నేను ఎక్కడో అసలు ఇండస్ట్రీ తెలియని ప్రాంతం నుంచి వచ్చినవాడిని. వచ్చి 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటే, 6 నంది అవార్డు తీసుకొని మొన్న గద్దర్ అవార్డు తీసుకున్నానంటే, 15 సినిమాలు డైరెక్ట్ చేశానంటే నాటే ఈజీ. ఇది చాలా నాకు సక్సెస్ అని తృప్తినే ఉన్నా. నేను ఇంకా చేస్తాను, నా స్థాయి, నా టార్గెట్ వేరే ఉంది, 100% చేస్తాను అని నమ్మకం ఉంది. బాబు మోహన్ గారితో కూడా ఏదో సినిమా చేసినట్టున్నారు కదా? ఏం సినిమా అది?
తెలంగాణలో ఏసియాలోనే బిగ్గెస్ట్ జాతర సమ్మక్క అవును. సారక్క జాతర. అవును. సమ్మక్క సార మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మీకు తెలుసు, అవును. బిగ్గెస్ట్ జాతర. నాకు ఉండేది మన ఇంత అద్భుతంగా జాతర చేస్తారు. ఉమ్. మనం ఎన్నో సినిమాలు వచ్చాయి. వచ్చినాయి. ఇప్పుడు టీ కృష్ణ మన కోటి రామకృష్ణ గారు దేవి లాంటి సినిమాలు కానీ, అమ్మూరు దాసనారాయణరావు దాసనారాయణ సమ్మక్క Yes. సారక్క సినిమా తీశాడు ఆయన. తీసిండు. అవును. అది డిఫరెంట్ జానర్లో తీశాడు పేరు పెట్టి. అవును. సో మనం పూర్తి డివోషనల్ మూవీ తీయాలనేది నేను బాబు మోహన్ గారిని కలిసి చెప్పాను. ఉమ్. అప్పటికే ఆయనకు నాకు ఉమ్. పరిచయాలు ఉన్నవి. ఉన్నాయి. అవును. సో వాళ్ళ బాబుని ఇంట్రడ్యూస్. ఇల్లుడు చేద్దామని అంతకుముందు ఉంది ఆయనకు. అవును. బట్ ఇది భక్తి రసంగా వెళ్తే బాగుంటుంది, అమ్మవారు బ్యాక్ డ్రాప్ ఉంటుంది, బాబుకి Correct. బాగుంటుంది అని చెప్పి కన్విన్స్ అయ్యారు ఆయన. సో ముందుకొచ్చి తీసి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అవును. పూర్తి డివోషనల్ మూవీ, అవును. అద్భుతం. ప్రేమ అమ్మవారి కింద యాక్ట్ చేసింది. చేసింది. ఇక ఆర్టిస్టులు చాలా సీనియర్స్ ఆర్టిస్టులను పెట్టాము. అవును. తెలంగాణ సభ్యులు అవును. ఆర్టిస్టులు పెట్టి తీసాము. వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అది కూడా 6 సెంటర్లో 100 డేస్, 12 సెంటర్లో 50 డేస్ మూవీ. ఉమ్. అంత పెద్ద సినిమా అది. ఫుల్ లెంత్ భక్తి కానీ రహస్యం. అప్పుడు ఏదో కాంట్రవర్సీ కూడా అయింది. బాబు మోహన్ ప్రెస్ మీట్ పెట్టినట్టు గుర్తు నాకు. జరిగింది. థియేటర్స్ చిన్న దొరకలేదనా ఏదో డిస్ట్రిబ్యూటర్స్ తో చిన్న ఏదో మొత్తానికి కరెక్ట్ గుర్తులేదు నాకు. కానీ. థియేటర్స్ ఉన్నవి, ఉమ్. కానీ ప్రమోషన్ విషయంలో కొంచెం అచ్చా, ఇబ్బంది అచ్చా, జరిగింది. అచ్చా. బట్ కొంచెం ఆయన పెద్ద ఆయన డిసప్పాయింట్ అయ్యారు. అయినప్పుడు కూడా ఆయన ధైర్యంగా ముందుకెళ్ళి అవును. దాని ప్రమోషన్ ఇక్కడ ఆపలేదు, సినిమా ఇక్కడ రిలీజ్ ఆపలేదు, అనుకున్న డేట్ రిలీజ్ చేశాం. ఉమ్. ఆయనకు నిజంగా ఆయనకు గొప్ప వ్యక్తి. గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ మంచి. ఆయన బాగా ఎంకరేజ్ చేస్తాను. నాకు గాడ్ ఫాదర్ లాంటి అని ఫీల్ అవుతాను. ఇండస్ట్రీలో మీకు అత్యంత ఆప్తుడు వ్యక్తి ఎవరు? ఏదైనా బాధ కలిగిన, సంతోషం కలిగిన ఇమ్మీడియట్ ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి ఎవరు? వ్యక్తి నాకు బామ్మోహన్ గారే. ఎవరెవరికి ఉంటారు కదా. అవును. అందుకే ఎందుకంటే ఆవరగాడులో ఆయన్ని ఫస్ట్ పరిచయము, లీడ్ రోల్ ఇచ్చాము. అప్పటి నుంచి నాకు శ్రమను చూశారు. శ్రమను గారి పాపం ఆ పిల్లాడు కష్టపడతాడు అనేసి నన్ను ఆయన చూసేవాడు. అందుకే అంత పెద్ద సినిమా, బాబు కూడా కష్టజీవి కాబట్టి సొంత సినిమాను మాకు ఇవ్వడం అంటే గ్రేటే కదా, తమాషా కాదు. వాళ్ళ అబ్బాయిని చేతిలో పెట్టి. అవును. అంచేత ఆయన ఫీల్ అవుతాను. గాడ్ ఫాదర్ ఆయన అనుకుంటాను. చాలా చోట్ల చెప్పాను కూడా నేను. ఎస్. ఇప్పుడు ఈ మధ్యనే వనజీవి రామయ్య సినిమా తీశారు మీరు. దానికి గద్దర్ అవార్డు వచ్చింది. ఎందుకు వనజీవి రామయ్య జీవిత చరిత్ర చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నానంటే అండి, ఇప్పుడు నేను బెంగళూరులో షూట్లో ఉన్నా కన్నడ మూవీలో. ఆయన చనిపోయినప్పుడు టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంతకుముందు వనజీవి రామయ్య కోసం కొంచెమే తెలుసు నాకు. ఓకే. స్క్రోలింగ్ వచ్చిందంటే మీలాంటి ఆయన 70 సంవత్సరాలుగా ఆయన చెట్లనే నాటాడు. ఎన్విరాన్మెంటల్ మీద వృక్షో రక్షిత రక్షిత అని నినాదం పెట్టి 1.5 కోటి చెట్లు నాటాడు. ఈరోజు ఆయన లేడు. మరి ఆయన లెగసీని ముందు తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు లేరా, ఇంతటితో ఆగిపోద్దా అని స్క్రోలింగ్. అప్పుడు నేను ఇన్స్పైర్ అయినా, అవునా నిజమే కదా, 1.5 కోటి నాటాడు ఆయన, 70 సంవత్సరాలు చేశాడు. తమాషా కాదు. ఆ తమాషా కాదు. మరి ఆయనతో ఆగిపోవాలని ఆయన అంత బాగా చెప్తే నేను ఫీల్ అయ్యాను. అట్లా ఆగడానికి వీల్లేదు, ఆయన సంబంధించి నేను చెప్పాలి నెక్స్ట్ జనరేషన్. కానీ అప్పుడు నేను డిసైడ్ అయినా. వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆయన మొత్తం రీసెర్చ్ చేశాను మీడియాలో. ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన మీద చాలా ఉన్నాయి. చూస్తే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అతను 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. నాటే జోక్ కదా అవార్డు రావడం. సో ఆయన ఫ్యామిలీ వదిలేసి, పిల్లల్ని వదిలేసి చెట్లు మీదే, చెట్లు నాటడము, పెంచడము, విత్తనాలు చేయడం మీదే ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని నెక్స్ట్ జనరేషన్ మర్చిపోవద్దని చెప్పేసి ఆయన చేయాలని ఒక ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళని పర్మిషన్ తీసుకొని వీళ్ళని కొంత ఫ్రెండ్స్తో కలిసి దాన్ని నిర్మించాము. దానికి గద్దర్ అవార్డు ఇచ్చారు గుర్తించి, తెలంగాణ గవర్నమెంట్కి కానీ ఆ 2015 జూరీ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేషనల్కి ఏమైనా పంపకపోయింది మరి? అది ఉంది, ఆలోచన ఉంది. మళ్ళీ అవార్డు అలాంటిది ఇక్కడ షార్ట్ ఫిల్మ్తో ఆపకుండా దాన్ని ఫీచర్ ఫిల్మ్ చేసి పంపించే ఆలోచన ఉంది, జరుగుతుంది. దానికి పాపము బ్రహ్మాజీ గారి గురించి చెప్పాలి ఈ సందర్భంలో. అవును. ఆయన ఫోన్లోనే మాట్లాడాను, ఇట్లా ఉంది సార్, దాన్ని మీరైతే బాగుంటుంది, కొంచెం ఇన్నోసెంట్ ఫేస్ కావాలి అని చెప్తే ఆయన ఇమ్మీడియట్లీ ఆ బుక్ తనే తెప్పించుకొని కొంచెం మీడియాలో పేపర్లు గీపులు చదివి ఆయన ఒక డిసైడ్ అయిపోయి చెప్పాడు. బట్ బడ్జెట్ లేదు. అవును. మీరేమో కమర్షియల్ ఆర్టిస్ట్, బడ్జెట్ లేదంటే మీరు మర్చిపోండి బడ్జెట్. డైరెక్టర్ గారు ఎన్ని రోజులు కావాలంటే ఒక 7 days చాలని చెప్పా. 7 days కాస్త 10 రోజులు చేసాం. రూపాయి లేకుండా చేశాడు ఆయన. ఈ రోజు ఆయన డైలీ ఎంత తీసుకుంటాడు అన్నది మీకు తెలుసు, అప్పుడు తెలుసు, అది చెప్పలేము. కానీ 10 రోజులు చేసి ఆయన కార్లో వచ్చి మనం పెట్టింది తిని వెళ్ళాడు. కాబట్టి ఆయన అది బాగా చేశాడు. చూసిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అరే ఇంత అద్భుతం బాగా చేశాడు మా తాతయ్య అన్న క్యారెక్టర్ ఫీల్ అయ్యారు. వాళ్ళంతా ఏడ్చారు, ఆయన పట్టుకుని గట్టిగా ఏడ్చారు. మీ ఖమ్మంలో షూట్ చేసినప్పుడు అయితే ఆ గెటప్ గట్టిగా పట్టుకుని మనవాళ్ళు, పిల్లలు
ఒక తాతన ముందే ఉన్నాడని చెప్పి గట్టిగా పట్టుకున్నారు ఆయన్ని. ఆయన అసలు ఈయన నిజమా ఈ క్యారెక్టర్ ఇంత అలా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయన అప్పుడు ఫీల్ అయ్యాడు. అవును. సో బ్రహ్మాజీ గారికి కూడా థ్యాంక్ చెప్పాలి. ఆయన కెరీర్ లో కూడా ఒకటి చెప్పుకోవడానికి ఉంటది, ఎన్ని కమర్షియల్ 100 సినిమాలు చేశాడు ఆయనే. సినిమాలు ఆయన రావు కదా, రావు, క్యారెక్టర్స్ రావు. ఆయనే చెప్పుకున్నాడు డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను నేను. క్యారెక్టర్ వనజీవి రామయ్య అనగానే 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆయన మంచి క్రేజ్ వచ్చింది. కరెక్ట్. సో అదొక చేస్తున్నాం. మీ కెరీర్ లో కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా, ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా. ఇప్పుడు నాకు గంగా సినిమా, ఒక అందశ్రీ గారు మహానుభావులు మనం పరిచయం చేశారు. సో ఎంతో మంది, సుమన్ గారు కూడా నాకు మంచి యాక్టర్, ఆయన కూడా నాకు బాగా నేనంటే లైక్ చేస్తాడు. సో అట్లాగే దానిలో ఈశ్వరీరావు, గంగలోనే ఈశ్వరీరావుకి వచ్చింది. ఇప్పుడు ఈశ్వరీరావు గారు సీరియల్లో చేసేది. ఇప్పుడు మా సినిమాతో బెస్ట్ యాక్టర్ రావడం వల్ల ఆమె బిజీ అయిపోయింది. అంటే ఒక సినిమా మూలాన అవార్డుని ఎట్లా తీసుకెళ్తుంది అట్లా అన్నది. సో అట్లాగా జీవితము ఆమె సాటిస్ఫైడ్గా ఉన్నా నేను. గుడ్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు వనజీవి రామయ్య గారిది ఫినిష్ చేయాలి, నెక్స్ట్ మంత్ ఫినిష్ చేస్తాము. దాని కంటిన్యూషన్లో ఇంకో బతుకమ్మ అని మన తెలంగాణ నేపథ్యం కల్చర్. బతుకమ్మ అది మన తెలంగాణ కల్చర్, సంస్కృతి కూడా. మనం అమ్మ పువ్వులతో ప్రపంచంలో పువ్వులతో పూజించేది ఎక్కడ ఉండదు, అది ఒక తెలంగాణలోనే ఉంది. అలాంటి బతుకమ్మ గురించి మనకు ఇప్పుడున్న జనరేషన్తో పాటు అది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ నేపథ్యం తీసుకొని యూత్ఫుల్గా మనం ఒక పల్లెటూరు నుంచి ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ మన ఇంటికి రావాల్సిందే. వచ్చి మన ఊరిని, ఒక ఊరంటే మన ఇల్లు. కరెక్ట్. నా సబ్జెక్ట్ ఏంటంటే ఊరంటే మన ఇల్లు, మన ఇల్లు మనం బాగా చేసుకోవాలి, మన కల్చర్, మన సంస్కృతి మనం గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ నేపథ్యంలో ఒకటి ప్లాన్ చేస్తున్నాను. గుడ్. ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అనేక సక్సెస్లు చూసిండ్రు. ఐ మీన్ మీ సక్సెసే కాదు, మీతో కలిసి పనిచేసిన వాళ్ళ సక్సెస్లు చూసిండ్రు, పాన్ ఇండియా సక్సెస్లు చూస్తున్నాం మనం. మొత్తం ఓవరాల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీని మీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉంటుంది, మనది కదా. మరి ఈ రోజులో ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా ఆస్కార్కి వెళ్ళి ఈ రోజులో ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా అంటున్నారు, ఈ రోజున పాన్ వరల్డ్ కూడా అంటున్నారు. ఇప్పుడు అంచేత మనకు గర్వకారణం ఉంటుంది. పైగా ఇప్పుడు 2 జిల్లాలు వచ్చాయి మనకు, 2 స్టేట్స్ వచ్చాయి, తెలంగాణ అండ్ ఆంధ్ర. మరి ఎంత బిజినెస్ కూడా మోర్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు అన్నది తెలిసింది. మీ మధ్యలో మలేసియా, బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా మరి రాజమౌళి గారు లాంటి చేయడం వల్ల బాహుబలి మూవీ, బాహుబలి సినిమా అన్నారు, తెలుగు అనగానే బాహుబలి సినిమా అన్నారు. మరి నిజంగా ప్రౌడ్ కదా, మన తెలుగు అంటే మనకు గ్రేటే కదా. సో అంచేత తెలుగు ఇండస్ట్రీ అంటే మనం చేయకపోయినా మన క్రెడిట్ మనకు కూడా ఉన్నది చెప్పుకోవడానికి మనం ఉన్నాం, ఇండస్ట్రీలో ఉన్నాం, డైరెక్టర్గా ఉన్నాము. మన డైరెక్టర్ గారు చేసినారు, తెలుగు ఇండస్ట్రీని అంత స్పాన్ పెంచారు. సో మనం గర్వంగానే ఫీల్ అవుతాం, అవ్వాలి కూడా. ఇప్పుడు వేరే ఇండస్ట్రీ కూడా ఉంది, అయినప్పుడు కూడా ఇది మనది కదా, మన వైపు చూస్తారు. తెలుగు ఇక్కడికి వెళ్తే తెలుగు డైరెక్టర్ అంటే ఒక వైపు మనం చూస్తారు. ఒకప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే సినిమా అంటే మద్రాసి, తమిళనాడు, తమిళ సినిమా మద్రాసి అనేవాళ్ళు. ఇప్పుడు తెలుగు సినిమా టాప్ ఉంది. ఈ మధ్య ఎవరు అన్నారు నాతో, 100% టాపే ఉంది. ఇప్పుడు మన వాళ్ళు వరల్డ్ వైజ్ ఉన్నారు. దట్టు RRR లో చంద్రబోస్ కు ఆస్కార్ అవార్డు మళ్ళీ రావడము, కీరవాణి గారు గేయ రచయితగా కీరవానికి, చంద్రబోస్ కు గ్రేటే కదా. నిజమే, మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. కరెక్టే కదా, మంచి గుర్తింపు, మంచి అద్భుతం పాట. అంతకంటే మంచి ఏం కావాలి ఇంకా ఆయన పెన్నుకి. అద్భుతమైన రచయిత, గ్రేట్. మీరు రాయించిందా ఎప్పుడైనా ఆయనతో? ఆయన అంటే నాకు ఇష్టమే, ఆయన సాహిత్యం ఆయన ఇష్టమే. బట్ అవకాశం రాలేదు, వస్తుంది, వచ్చినప్పుడు రాపిస్తాను తప్పకుండా వస్తుంది. ఏం చేంజెస్ గమనించారు మీరు యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ టెక్నీషియన్గా, ఒక వీడియో మీరు ఎడిటర్గా కూడా, ఒక రైటర్గా ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులు ఏం గమనించారు? ఇప్పుడు మాది టెక్నికల్ డైరెక్టర్, టెక్నికల్ క్రియేషన్. సో ఎప్పటికప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతూనే ఉండాలి. సో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు కెమెరా సైడ్ కానివ్వండి, ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, ఇప్పుడంతా మనము వచ్చేసాము, మాన్యువల్ పేరు డిజిటల్కి వచ్చాము, తర్వాత AI వచ్చింది. ఈ మార్పు సహజమే. నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాము, సినిమాలు చేయాలని నాకు ఉంటుంది.
టెక్నిక్గా మనం చేయాలి కదా, కెమెరాలు మానే మనం కెమెరాకి వెళ్ళాలి, కరెక్ట్ సబ్జెక్ట్ మానే అదే 9 రసాలే ఉంటాయి, ఉంటాయి దాన్ని ఏ విధంగా చెప్పాలంటే వెళ్ళాలి. అంతే అంతే నరేషన్ నరేషన్ మారుతుంది, Correct. టేకింగ్ మారుతుంది, కరెక్ట్ డైలాగ్ బ్యాక్ డ్రాప్ మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఇది అంతే తప్ప దానిలో ఇప్పుడు ట్రెండ్ యూత్ ఏం కోరుకుంటున్నారు అవును దాని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. వెళ్తూ కూడా మన బయోగ్రఫీని మన చరిత్రను మరవకూడదు. మరొకడు ఇప్పుడంతా ట్రెండ్ ఎలా ఉందంటే బయోగ్రఫీలో ట్రెండే ఉంది. ఎస్ కరెక్ట్ యూత్ వెళ్ళినప్పటికి కూడా అవును బయోగ్రఫీలో ట్రెండ్లో ఉంది. ప్రతి ఒక్కరు చూడండి మీరు, అవును మన వచ్చిన హిందీలో అవును దాని యుగంధర యుగంధర్ మన అక్షయ్ కుమార్ చేసింది ఎంత అద్భుతంగా అసలు. అలాగా బయోగ్రఫీలు ఉండాలి. ఏంటి లైఫ్ గోల్ ఏంది లైఫ్ ఫైనల్ గా ఫైనల్గా డైరెక్టర్గానే మనం గోల్ కొట్టాలి తప్ప ఇంకెన్నో సినిమాలు చేసుకుంటూ డైరెక్టర్గానే లాస్ట్ ఆట వరకు కూడా లాస్ట్ డే వరకు కూడా యాక్షన్ కట్ చెప్పాల్సిందే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఏం చేస్తారు? జాబ్ చేస్తున్నారు. ఏదో డైరెక్షన్ అందుకే అడిగిన. ఫీల్ అంటే వాళ్ళు తెలుసు కదా, ఫాదర్గా మనం చేస్తున్న స్ట్రగుల్ తెలుసు. అంచేత నేను వచ్చింది చూశారు కదా, నేను రావాలి, నా పిల్లల్ని చేంజ్ చేయాలి. కరెక్ట్. సో అందరిని బాగా చదివించాను, పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఎల్ఎల్బి చేయించాలి ఎవరిని చేయించాలి. టెక్నిక్ అంతా బీటెక్ పిచ్చి ఉండేది కదా, మనకు బీటెక్ పిచ్చి ఉండేది కదా. 2 అబ్బాయిలు బీటెక్ చేయించాము. సో చదివింది కొంచెం మారారు. అతను చదివింది ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టుగా వాళ్ళను చదివించాము. అంతే కదా, చదివించాం. ఒక అబ్బాయి ఇప్పుడు ఐఐటి రూర్కీలో చేస్తున్నాడు, చేస్తున్నాడు. మొన్న జాయిన్ అయ్యాడు ఎంబీఏ. సో ఉంది వాళ్ళకి అలవాటు కాలేదా ఈ చిన్నప్పటి నుంచి మీతో షూటింగ్లు చూడటము, ఆ ఫోటోలు చూడటం? ఎక్కడో చోట ఉంటుంది ఎవరికి, బట్ నేను కొంచెం ఎవరికి ఉంది అవేగా పెట్టాను. అబ్బాయిలకు ఉంది కానీ నేను అవే దూరంగా పెట్టాను. ఇప్పుడు అడగలే డాడీ నన్ను హీరోగా చేయవా అని? టైం డిసైడ్ చేస్తుంది. అంతేనా? ప్రస్తుతానికి చదివించాము, జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. మనం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ స్ట్రగుల్ చిన్న ప్లాన్ చేసాము. అమ్మాయి సైంటిస్టు, ఆమె మైక్రోబయాలజీ చదివి ఇప్పుడు అసిస్టెంట్ సైంటిస్ట్ చేస్తాం. వెరీ గుడ్. సో పిల్లలు చదివించాము, అదే మనం చేయగలిగింది. జనరేషన్ మార్చాము. కరెక్ట్. రైతు నుంచి ఇప్పుడు ఒక స్టడీ, ఒక ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ తయారు చేశాము. వాళ్ళ పిల్లలు ఇంకా మారుతారు. నా గోల్ 100% పిల్లలతో అయిపోయింది, డైరెక్ట్గా కూడా అయిపోయింది. చేస్తూనే ఉంటాం. మీరు ఒక రైతు బిడ్డ కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. ఇది ఇండస్ట్రీకి సంబంధం లేని ప్రశ్న. సమాజంలో ఇవాళ అనేక మంది రైతులు రోజు పత్రికల్లో వీడియోలు చూస్తుంటాం. విత్తనాల కోసం లైన్లో నిలబడడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు, రకరకాల సమస్యలు రైతులు కొట్టుమిట్టాడుతారు. అందరం రైతు బిడ్డలు. ఎగ్జాక్ట్లీ. ఏమనిపిస్తుంటుంది ఇవన్నీ చూసినప్పుడు మీరు? ఇక ఏమనిపిస్తుందంటే డైరెక్టర్గా మనం డైలీ ఎట్లా కష్టపడతామో రైతు కూడా అంతే. ఎన్ని గవర్నమెంట్ మారినా కూడా రైతు కూడా ఏం చేస్తాడు, పంట నష్టపోయినా కూడా మళ్ళీ అదే వేస్తాడు, వెయ్యాలి కూడా. మనం ఈరోజు తింటున్నామంటే రైతు పండించాలి, ఇంకేదైనా పండించాల్సిందే కదా. రైతు అనేవాడు ఉండాలి. రైతు లేకపోతే మాత్రం సమాజం లేదు, మనం ఉండము. వాళ్ళని కాపాడుకోవాలి. ఈజ్ ఏ హీరో. ఈ రోజులో మిగతా వాళ్ళు ఏదో హీరో అని చెప్తారు కానీ వాళ్ళు కాదు, రైతే హీరో నా దృష్టిలో. ఎందుకంటే ఆ రూట్ వరి అన్నది అగ్రికల్చర్ ఏదైనా కానివ్వండి, రైతు ఉండాలి, కష్టపడుతున్నాడు. మరి ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళకి ఏదో చేస్తున్నవి కానీ ఇంకా సరిపోవట్లేదు. వాళ్ళకి ఇంకా ఫుల్ పేజ్ అన్ని పక్కన పెట్టి నా దృష్టిలో అండి రైతును ముందు సెట్ చేయాలి. అది మరి ఎందుకు రావటం లేదో గవర్నమెంట్లో ఆలోచిస్తే అనుకుంటాను. నా దృష్టిలో రైతే నా హీరో. రైతే హీరో. రైతుని కాపాడాలి, రైతుని కాపాడాలి, సెట్ చేయాలండి. వాళ్ళకి ధైర్యం ఉండాలి. వాళ్ళు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. నెక్స్ట్ సినిమాలో ఒక లిరిక్ ఉంది, పల్లెటూరు నేపథ్యం చెప్తూ ఒక లిరిక్ రాశాం. అందులో రైతే మన ధైర్యం అని రాశాం. రైతు అనేది మన ధైర్యం. రేపు మనం తింటాము అనేది రైతు ఉన్నాడు, సజీవంగా ఉండాలి కూడా. 100% ఉంటేనే మనం తింటాము కదా. నువ్వు బంగారం కారులో తిరిగినా తినాల్సిందేమో, ఇంకేమో తినలేము. రైతు ఉండాలి. సో ఏ గవర్నమెంట్ వచ్చినా రైతును కాపాడడం కోసం ఏమైనా చేయాలండి. అది నా ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయింది. నేను దీని గురించి లోపలికి డెప్త్గా పోను మీ క్వశ్చన్లో. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇవాళ ఒక వాదన ఉంది, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు కూడా, నాలాంటి వాళ్ళు కావచ్చు. మీరేమంటారు? మీరు బీయింగ్ కరీంనగర్ జిల్లా వాసిగా ఆ కథలే తీసుకుంటున్నారు మీరు కూడా. కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ అందులో ఒక ఆత్మ ఉంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒక కథలో ఆ సోల్ ఉంది కదా.
మీరేమని చెప్తారు దీని మీద? నేను ఇండస్ట్రీలో మెంబర్ని, ఇండస్ట్రీలో ఫ్యామిలీలో మెంబర్ని. సో ఫ్యామిలీలో ఒక బ్రదరు ఇంకో బ్రదరు డివైడ్ అయినప్పుడు ఇండస్ట్రీయే కదా. ఎస్, ఇప్పుడు గోదావరి నీళ్ళు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఇక్కడ ఉంటాయి. ఉంటాయి. అవును, సో అక్కడ డెవలప్ ఉండాలి, ఇక్కడ డెవలప్ ఉండాలి. ఉండాలి. ఆల్రెడీ అక్కడ డెవలప్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా 100% డెవలప్ చేయాలి. చేస్తే మళ్ళీ మనం ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం. ఎవరున్నా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కూడా ఒకటే కాబట్టి వాళ్ళు కూడా సినిమాలు చేస్తారు, మనం చేస్తాం. ఇప్పుడు ఈ మధ్యలో నాగార్జున గారు గొప్ప మాట చెప్పారు. మొన్న పల్లబుర్స్ అనే సినిమా ఈవెంట్లో చెప్పారు. ఆయన బట్టి విక్రమార్క గారు మా ఇంటికి వచ్చినప్పుడు మీరు తెలంగాణ లాంగ్వేజ్లో సినిమా చేయాలి అడిగాడు. నిజంగా నేను ఆలోచించి ఇమీడియట్లీ ఉన్నాను. మీరు కూడా కొత్త సినిమా కథలు ఉంటే చెప్పండి. గ్రేట్ అసలు నాగార్జున గారు హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేశాడు. కరెక్ట్, థ్యాంక్ చెప్పాలి. పల్లబుర్స్ లాంటి కథని వాళ్ళు పెద్దలే సుధాకర్ రెడ్డి అండ్ మురళీ గౌడ్ గారిని పెట్టి చేశారు, కొత్త వాళ్ళని ఇంట్రూజ్ చేసేసారు. అలాంటి వాళ్ళు వస్తే తెలంగాణ నుంచి మంచి కథలు వస్తాయి. బలగం వచ్చింది. మనం మనకు తెలుగు లాంగ్వేజేగా, తెలుగు ఫ్యామిలీగా, మనది బ్లడ్ ఒకటే, ఇండస్ట్రీ డిఎన్ఏ ఒకటే ఉంటుంది, వేరే ఉండదు. ఎరుపు ఇంకేదో తెలుపు అంటే ఏముండదు. అంచేత తెలంగాణ హార్ట్ఫుల్గా తెలంగాణ ఇండస్ట్రీని కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇవాళ పేపర్ చదివానండి, 5th షో వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు థియేటర్. అవును, 5th షో నిన్న పేపర్ అనుకుంటా. 5th షో అంటే ఓన్లీ ఫర్ స్మాల్ మూవీస్. అది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ గవర్నమెంట్. కూడా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ ఫైట్ చేస్తున్నారు. 5th షో అన్నది చిన్న సినిమాలే, అది గ్రేట్ అసలు. అట్లాగా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఒక బడ్జెట్ సినిమాలకి ఇంతకుముందు ఉండేది. రామారావు గారు ఉన్నప్పుడు మనకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. నా ఫస్ట్ మూవీకి 10 లక్షలు ఇచ్చారు. ఆవారగాడికి రామారావు గారు సీఎం గారు ఉన్నారు, 10 లక్షలు వచ్చింది. అట్లాగే తెలంగాణ ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తుంది. మన మహారాష్ట్ర గవర్నమెంట్ 40 లక్షలు ఇస్తా ఉంది. సో దీని మీద ఫైట్ జరగాలి, మదనం జరగాలి, ఇండస్ట్రీ వాళ్ళు అడగాలి. దిల్రాజు గారు ఉన్నారు, ఆయన తెలంగాణ నుంచి, ఆయన సీనియర్ మోస్ట్ ఉన్నాడు. ఆయన కూడా చాలా మంది టాలెంట్ మన వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలంటే తెలంగాణ సినిమా అంటూ ఒక బడ్జెట్ పెట్టి వాళ్ళ ముందుకు వస్తే, గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే అద్భుతమైన సినిమాలు వస్తాయి, బాగా డెవలప్ అవుతుంది. గ్రేట్. ఇది గవర్నమెంటే తీసుకోవాలి, గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. కరెక్టే, మంచి నిర్ణయం అది. సో అది నేను చెప్పదలుసు. రైట్, థ్యాంక్ యూ వేము గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. ఇది డైరెక్టర్ వేముతో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.